చూడ్డానికి చాలా సింపుల్‌గా ఉంది. కానీ చేస్తుంటే వామ్మో! నాకైతే నొప్పొచ్చేసింది. ఇంతకీ అంతలా ఏం చేసావు శైలక్క అనుకుంటున్నారా? కోకోనట్ పుడ్డింగ్ అండి. దీన్ని చూస్తుంటే నాకైతే ఎందుకో ట్రై చేస్తే పోలే అనిపిచ్చింది. అందుకే ట్రై చేశాను. ఎంత వచ్చిందంటే నిజంగా నోట్లో వేసుకుంటే అమృతంలా కరిగిపోతుంది. ఇందులో వేసే ఇంగ్రీడియెంట్స్ కొన్నే అయినా కూడా ఈ ప్రాసెస్ అయితే చాలా పెద్దది. ఇందులో కష్టమైన ఘట్టం ఏంటంటే కొబ్బరి నుంచి కొబ్బరి పాలు తీయడం. అబ్బా! అసలు ఎంత కష్టపడ్డానంటే చెప్పాను కదా నొప్పొచ్చేసిందని. మీకు ఆ కష్టం లేకుండా సూపర్ మార్కెట్ లో కొబ్బరిపాల ప్యాకెట్ దొరికిద్ది. అవి తీసుకొని యూజ్ చేసుకున్నా పర్లేదు. కానీ నాచురల్ గా రావాలి, నా చేతులతో నేనే స్వయంగా చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ అయితే చెయ్యండి. చాలా సింపుల్ అండి. నేను ఒక 2 కొబ్బరికాయలు తీసుకున్నా, వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. మీకు వీలుంటే కొబ్బరికాయకి వెనకాల ఉన్న నల్ల పొట్టు మొత్తం పీల్ చేసుకోండి. ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి. స్టార్టింగ్ లో అయితే వాటర్ అస్సలు యాడ్ చేసుకోకూడదు. ముక్కలు మొత్తం మెత్తగా దనిపోయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ముందే వాటర్ వేసి మిక్సీ పడితే ముక్కలు అనేవి మెత్తగా అవ్వవు. వచ్చిన పాలనైతే జల్లెడ పెట్టుకోవాలి. నేనైతే నా చున్నీతో పట్టేశాను, ఎందుకంటే అంత పెద్ద జల్లెడ మా ఇంట్లో అందుబాటులో లేదు. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొన్ని పాలు పోసుకొని కలుపుతూనే ఉండాలి. జాగ్రత్తగా కలుపుకోండి, లేకపోతే పాలు పగిలిపోతాయి. ఒక గిన్నెలో కొన్ని కొబ్బరి పాలు పక్కకి తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల కార్న్ ఫ్లవర్ అయితే యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో మరుగుతున్న పాలలో కొంచెం చక్కెర అయితే మీ రుచికి తగ్గంత యాడ్ చేసేసుకోవాలి. పాలు కొంచెం మరిగిన తర్వాత ఇంకా మనం కలుపుకున్న కార్న్ ఫ్లవర్ అయితే వేసుకొని చక్కగా అడుగంటు పోకుండా కలుపుతూనే ఉండాలి. అసలు ఎక్కడ కూడా కలపడం ఆపకూడదు, లేకపోతే అడుగంటు పోయిద్ది. ముందే చెప్తున్నా, సిమ్ములో పెట్టుకొని ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. గంట నుంచి జారుడుగా వచ్చేటప్పుడు ఇంకా స్టవ్ కట్ చేసేసుకొని ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 2 గంటలు పక్కకు పెట్టుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక 2 గంటలు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం గిన్నె నుంచి సపరేట్ చేస్తే ఈజీగా వచ్చేసిద్ది. మీరు వీడియోలో చూసారు కదా, తింటూ ఉంటే ఉంటది మండుతున్న కడుపులో చల్లని అమృతం పోసినట్లుంది. మీరు మాత్రం వీడియోకి లైక్ చేసేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి బాయ్.